ఏపీలో ఎన్నికల రాజకీయం ఊపందుకున్న సంగతి తెలిసిందే. వై నాట్ 175 అని మొదటి నుంచి చెబుతున్న జగన్ అందుకు కావాల్సిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో మొహమాటాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వ్యక్తుల ఇష్టాల కంటే పార్టీ ఫ్యూచర్ ముఖ్యమైనలా నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ సమయంలో కీలకమైన గోదావరి జిల్లాల అభ్యర్థుల మార్పులు చేర్పుల విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక చేపట్టి కథానగరంలోకి అడుగుపెట్టాలని వైఎస్ జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించొచ్చని సమాచారం. ఇదే సమయంలో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న ఒక వ్యక్తిని విజయవాడ నగరంలోకి దింపాలని భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో విజయవాడ ఎంపీ సీటు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర విభజన అనంతరం గడిచిన 2 ఎన్నికల్లోనూ విజయవాడ ఎంపీ సీటును టీడీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ కేశినేని నాని 2 సార్లు ఎంపీగా గెలిచారు. అయితే ఇటీవల ఆయనకు టీడీపీ పెద్దలకు పొసగడం లేదని గ్యాప్ వచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు నాని తమ్ముడు కేశినేని చిన్ని సైతం అటు జనసేన నుంచి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో కీలకమైన విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త నెరుసు నాగసత్యం పేరును వైసీపీ అధిష్టానం పరిశీలించబోతున్నట్లు చెబుతున్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ఆల్మోస్ట్ ఫైనల్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ఉన్న నాగసత్యం గతంలో ఓల్క్రెక్టా గ్రీన్ టెక్ హోల్ టైమ్ డైరెక్టర్గా పనిచేశారు. ఇలా సర్వే ఫలితాలు, కార్యకర్తల అభిప్రాయాలు, పరిశీలకుల అభిప్రాయాలు, సామాజిక సమీకరణలు అన్నిటినీ బేరేజ్ వేసుకుంటున్న జగన్ కీలక నియోజకవర్గాల్లో మరింత కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని, సంక్రాంతి తర్వాత ఇక జనాల్లోనే ఉండాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.